కాపులు. అంటే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఒక భరోసా వచ్చింది జనసేన పార్టీ ముందు లేకపోయినా 2024 తర్వాత. వాళ్ళ ప్రాధాన్యం పెరగలేదా? పోనీ ప్రాధాన్యం పెరగలేదా? కాపు నాయకులు మాకు అవసరం, కాపు నాయకులే గెలుపుకి ఏ పార్టీకైనా ఇప్పుడు ఒక కీలకం అనే ప్రాధాన్యం పెరగలేదా? కుల ప్రాతినిధ్యం పెరిగినప్పుడు వచ్చే సంక్షోభం ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకే తక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకని? టోటల్ దామాషా లెక్కను చూడాల్సింది. దాని ప్రకారం అందరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూళిపాళ నరేంద్ర ఉన్నాడు, ఎన్నిసార్లు నుంచి గెలుస్తున్నాడు? అతనికి ఇచ్చారు మంత్రి పదవి. గోరంట్ల బుచ్చి చౌదరి ఎన్నిసార్లు నుంచి పోటీ చేసి గెలుస్తున్నాడు ఆయన. ఈవెన్ మొన్నటిసారి క్రైసిస్ లో కూడా గెలిచాడు. మంత్రి పదవి ఇచ్చారు, ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదు కదా. ఈ లెక్కను చూస్తున్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం టైంలో ఎంతో కష్టపడ్డటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువ. అట్లాగే ఈ రెడ్డి సామాజిక వర్గం అదే నష్టపోయింది కదా క్రిందటిసారి. వాళ్ళ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ వెళ్ళిపోయి రెడ్డి సామాజిక వర్గం దెబ్బతింది కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం దెబ్బతింది. పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాక అంత ముందు అయితే తెలుగుదేశంలో ఎక్కువ సీట్లు దొరికి, వైసీపీలో ఎక్కువ సీట్లు దొరికి, భారీ ఎత్తున కాపులే ఉండేవాళ్ళు. టోటల్గా చూస్తే అసెంబ్లీలో అందరికంటే అత్యధికంగా వాళ్ళే. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ తర్వాత కమ్మారెడ్డి కంటే కూడా కాపులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా తేడా వచ్చింది. ఏంటి అంటే అది మొత్తాన్ని పవన్ లో చూసుకుంటున్నారు, పవన్ లో చూపించుకుంటున్నారు, కానీ అంకెపరంగా తేడా ఉంది. వైసీపీ నుంచి ఎక్కువ శాతం ఇప్పుడు